స్థాయిలో హైదరాబాద్ సుందరీకరణ. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్. రంగారెడ్డి జిల్లాలో గంజాయి గుట్టు రట్టు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవినీతి తిమింగళం. కూటమి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నలు. గుంటూరు జీజీహెచ్ లో నకిలీ డాక్టర్ హల్చల్. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ సుందరీకరణ చేపట్టామన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. గన్ పార్క్ జంక్షన్, బీఆర్కే భవన్ దగ్గర సుందరీకరణను హైదరాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు. అసెంబ్లీ సమీపంలో గన్ పార్క్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా డిజిటల్ మెకానిజంతో కూడిన అత్యాధునిక డైనమిక్ వాటర్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేశామని మేయర్ చెప్పారు. బీఆర్కే భవన్ చౌరస్తాలో రకరకాల ఆకారాలతో ప్రజలకు విజ్ఞానంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే విధంగా తీర్చిదిద్దామన్నారు. నగరంలోని అన్ని ప్రధాన చౌరస్తాల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు విజయలక్ష్మి. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రొఫెసర్ కోదండరాం, మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లను నామినేట్ చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఇద్దరు పేర్లను ఆమోదించినట్టు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఇద్దరు పేర్లను సిఫార్సు చేస్తూ ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీ పేర్లను సిఫార్సు చేసింది. అయితే ఈసారి కోదండరాం పేరుతో పాటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు స్థానం కల్పించింది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు ఆదిబట్ల పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో అమ్మడానికి యత్నిస్తున్న అక్కా తమ్ముడిని అరెస్ట్ చేశారు. 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన జోగి, కబాసీలు మల్కన్గిరి తాలూకా గుర్ల గ్రామం నుంచి గంజాయి తెస్తున్నట్టుగా గుర్తించారు. నూకరాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని తెలంగాణకు తరలిస్తున్నారని చెప్తున్నారు పోలీసులు. ఇబ్రహీం మండలం బొంగుళూరు దగ్గర 10 కిలోల గంజాయిని ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున బ్యాగుల్లో ఇలా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహిళా సబ్ రిజిస్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమలా సరోజిని 28,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఆలమూరు మండలం బడుగు వారెలంక గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం తన ఎకరం 3 గుంటల పొలాన్ని తన కుమారుడి పేరున గిఫ్ట్ డీడ్ చేయాలంటూ వెళ్తే 50,000 లంచం డిమాండ్ చేసింది సబ్ రిజిస్టర్. 28,000 ఇస్తారని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ కిషోర్ బృందం దాడి చేసి పట్టుకుంది. ఆఫీసులో తనిఖీలు చేసి మరో 35,000 గుర్తించారు అధికారులు. నంద్యాలలో సుగాలి ప్రీతి తల్లి పార్వతితో కలిసి గిరిజన ప్రజా సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వీల్ చైర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. న్యాయం కోసం 11 సార్లు డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని సుగాలి ప్రీతి తల్లి పార్వతి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారని హోంమంత్రి మాటలు చెప్పారు తప్ప న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా కేసులపై కూటమి ప్రభుత్వం చూపించే శ్రద్ధ ఈ కేసులో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు పార్వతి. సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో ఎందుకు లేవని, తన కూతురు మానా ప్రాణాలు తిరిగిస్తే అన్ని బెనిఫిట్స్ తిరిగి ఇవ్వడానికి సిద్ధమన్నారు. గుంటూరు జీజీహెచ్ లో డాక్టర్ వేషంలో ఓ మహిళ హడావిడి చేసింది. తెల్ల కోటు, స్టెథోస్కోపు, నకిలీ ఐడి కార్డుతో పిల్లల వార్డులో తిరిగింది జ్యోతి. ప్రతి రోగి దగ్గరికి వెళ్లి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసింది. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించింది. రోగుల బంధువులు సైతం కొత్త డాక్టర్ ఎవరైనా వచ్చారేమో అంటూ అలా చూస్తుండిపోయారు. ఇదంతా చూస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చింది. జ్యోతిని నిలదీయడంతో తెల్లముఖం వేసింది. వెంటనే జీజీహెచ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసులకు కూడా జ్యోతి పొంతనలేని సమాధానాలు చెప్తుండడం గమనార్హం.